ఇక్కడ దిల్సే విత్ మీ అంజలిలో నా స్పెషల్ గెస్ట్ ఎవరు అని అంటే సుజాత బుర్లా సుజు. ఐ థింక్ నేను సుజీ నైస్ యా సుజీ ఇస్ విత్ మీ రైట్ నౌ. ప్రెజెంట్ ఏం చేస్తున్నారు? ఐ రన్ అన్ ఆర్గనైజేషన్ కాల్ శ్రద్ధ. అది అంటే అనాథ పిల్లల ఆశ్రమం అనమాట. ఐ హ్యావ్ 25 కిడ్స్ విత్ మీ. హై స్పిరిట్స్తో పీస్ ఎంజాయ్ చేస్తుంటాను. యాక్చువల్లీ మీరు అనాథాశ్రమం పెట్టినప్పుడు పిల్లలు ఎక్కడి నుంచి వచ్చారు అసలు వాళ్ళు? నేను యాక్సిడెంట్ అయినప్పుడు ఇంజురీ అయింది, స్టెబిలైజ్ చేశారు. కానీ దిస్ ఇస్ ఎ లైఫ్ టైమ్ ప్రాబ్లమ్, అంటే దెర్ ఈస్ నో ట్రీట్మెంట్ ఫర్ దిస్. ప్లస్ నాకు యాక్సిడెంట్ అయినప్పుడు టు లుక్ అప్ టు ఎవరి దగ్గరైనా నేర్చుకుందాము అంటే ఓహో మన లైఫ్ ఇంకా షార్ట్. సో ఐ స్టార్టెడ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్, పీపుల్ హూ మెట్ విత్ అన్ యాక్సిడెంట్ లైక్ దిస్. సో ఇన్ దట్ ప్రాసెస్ ఐ కేమ్ అక్రాస్ 2 kids whose parents were crippled. ఇలాంటి కండిషన్లో ఆ పిల్లల్ని మీ దగ్గర పెట్టుకొని వాళ్ళకి సేవ చేయడం ఇట్స్ నాట్ అ స్మాల్ థింగ్ కదండి. సో ఇదంతా ఎందుకు పెట్టుకున్నారు యాక్చువల్లీ? నా కండిషన్లో ఉన్న వాళ్ళకి లైఫ్లో ఏముంది చెప్పండి? కెన్ ఐ గెట్ మ్యారీడ్? హీఈస్ మై ఫ్రెండ్ స్వరూప్, ఎవరైతే నాతో పాటు వచ్చారో. ఓకే. బియాండ్ మదర్ అండ్ ఫాదర్, హీస్ బియాండ్ ఎ బ్రదర్, హీస్ బియాండ్ ఎ ఫ్రెండ్, హీస్ మోర్ దెన్ ఎ మదర్ టు మీ. అట్ ప్రెసెంట్ మీతో పాటు పుట్టిన వాళ్ళు ఎవరు కూడా మీకు సపోర్ట్గా లేరని చెప్పుకోవచ్చా? 101%. వాళ్ళు చేయలేదు, ఎందుకంటే భయపడ్డారు. ఈరోజు నేను ఎలా జరిగింది అసలు యాక్సిడెంట్? షిరిడి వెళ్తూ ఉండగా జస్ట్ ఒక 100 kilometers అవే ఫ్రమ్ హైదరాబాద్ యాక్సిడెంట్ అయింది. కార్లో ఉన్నారా మీరు? డ్రైవర్ కళ్ళు మూసి ఉంటాడు. ఎవరు మిస్టేక్ ఉంది మీ ఉద్దేశ ప్రకారం? అక్కడ అనుకుని చూసిన వాళ్ళలో కానీ, లేదంటే పోలీస్ కేసు అయ్యి ఉంటుంది డెఫినెట్గా. ఐ వాజ్ వెరీ క్రిటికల్. అంటే కార్లోంచి తీసుకొచ్చి రోడ్డు మీద ఇట్లా పడుకోబెట్టారు. అసలు ఏం జరుగుతుందో అర్థం కాదు. ఐ వాజ్ షౌటింగ్. అసలు ఐసీయూలో ఉన్నాను, ఎవరిని రానివ్వరు. పొద్దున ఎప్పుడో రాత్రి ఎప్పుడో అది ఒక హెడ్కి ఒక ట్రాక్షన్ పెట్టారనమాట. అంటే మీకు అభ్యంతరం లేదంటే తెలుసుకోవాలనుకుంటున్నాను, ఎందుకంటే మీ లైఫ్ స్టోరీ ఎంతోమందిని ఇన్స్పైర్ చేయాలి. సో ఓపెన్ అప్ అవుతారా? నేను ఇంట్లో ఐఎమ్ ద యంగెస్ట్ చైల్డ్. ఇంట్లో చిన్నవాళ్ళు అంటే ఎలా ఉంటుంది? ఎక్కువ గారాబము, ఎక్కువ ముద్దు, అలా ఉంటుంది కదా. బట్ మైండ్ వాజ్ క్వైట్ డిఫరెంట్. ఓకే. మీకు ఇది ఎలాబరేట్ చేసి చెప్పాలి. మీకు ఎగ్జామ్స్ ఎప్పుడైనా తక్కువ మార్క్స్ వస్తే ఈరోజు నేను తింటాం ఎందుకు, నీకు మార్క్సే రాలేదు, మార్క్స్ వచ్చిన తర్వాత తినొచ్చు కదా అన్నట్టుగా మాట్లాడేవాళ్ళు. నేను ఫ్రిడ్జ్లోంచి వాటర్ బాటిల్ తీసుకొని నోట్లో పెట్టుకొని తాగాను అనుకోండి, ఈరోజు వరకు కూడా నాకు గుర్తుండి ఎప్పుడూ నేను దగ్గరగా ఆమె కూర్చుంటే నాకు చెయ్యేసి పట్టుకోలేదు. ఎప్పుడు మా ఫాదర్ నన్ను చెయ్యేసి పట్టుకోలేదు. వాళ్ళ మీద ఎప్పుడన్నా ఇలా ఆనుకొని పడుకోవడం అలాంటివి అసలు తెలియదు మాకు. ఒక మదర్గా చెప్తాను, జస్ట్ మీరు నా కూతురు అనుకుంటున్నాను, అలా ఆలోచించు. మా పిల్లాడు లేదా మా అమ్మాయి, నాకు ఇద్దరు పిల్లలు. మీ దగ్గర రివీల్ చేస్తున్నాను ఎందుకంటే మీరు విన్న తర్వాత అమ్మ ప్రేమ ఎలా ఉంటుందని మీకు చెప్పాలి. నేను కాలేజ్కని స్కూల్కని చెప్పి వెళ్ళేది, స్కూల్లో ఓన్లీ తలకాయ పని చేస్తుందండి. మీకున్న రిక్వైర్మెంట్కి ఇది నాకుంది, ఎవరైనా మీరు ఇలా చేస్తే ఐ విల్ బి సో థ్యాంక్ఫుల్. మీరు ఏమన్నా ఒక మాట చెప్పుకోగలుగుతారా? ఇలాంటివి ఒక్కరు చేసిన దానికంటే 100 మంది చేస్తే బెటర్ వర్క్ చేయొచ్చు మనం. కొంతమంది మనీ కాంట్రిబ్యూట్ చేయగలుగుతారు కానీ టైం ఇవ్వలేరు. కొంతమంది మనీ కాంట్రిబ్యూట్ చేయలేరు కానీ టైం ఇవ్వగలుగుతారు. సో ఎలాంటి హెల్ప్ అయినా చేయొచ్చు యాక్చువల్లీ. రవిప్రకాష్ గారు మీకు ఆపర్చునిటీ ఇచ్చారు TV9లో. యాక్చువల్లీ ఆయన గురించి మీరు ఒక మాటలో చెప్పారంటే ఏం చెప్తారు? బికాస్ హీ హాస్ గివెన్ ఏ వండర్ఫుల్ ఆపర్చునిటీ ఇన్ TV9. ఎన్నో కాంట్రవర్సీస్ ఉన్నాయి ఆయన గురించి, ఎన్నో అంటుంటారు ఆయన. అప్పుడు ఐ కెన్ సే వరల్డ్స్ ఫస్ట్ యాంకర్ లైక్ దిస్. ఆ తర్వాత ఇంకొక లేడీ పాకిస్తానీ అమ్మాయి షీ గాట్ ఇంటు యాంకరింగ్. కానీ నేను చేసేంతవరకు నోబడీ ఇన్ దిస్ కండిషన్ యాంకర్డ్ యాక్చువల్లీ. అంటే సిచ్యువేషన్ హెల్త్ కండిషన్స్ ఇలా ఉన్నప్పుడు
గవర్నమెంట్ పరంగా ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటే బాగుంటుందని అనుకుంటారు? ప్రైవేట్ బిల్డింగ్స్కి కూడా పర్మిషన్ ఇవ్వకూడదు యాక్చువల్లీ, ర్యాంప్ లేకుండా. అంటే కార్పొరేట్ కంపెనీస్ కొన్ని ఫాలో అవుతున్నాయి, కానీ గవర్నమెంట్ బిల్డింగ్స్ కాస్త గవర్నమెంట్, కాస్త సొసైటీ, కాస్త మనుషులు మారితే వాళ్ళు కూడా బయటకు వస్తారు. వాళ్ళు కూడా ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరమ్మా? మీ ఆయన చనిపోయారా? అయ్యో, ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది వాగుతున్నాడని పోలీసులు నగర బహిష్కరణ చేశారండి. మొదటి భార్యని చేసుకున్నాక పిల్లలు పుట్టలేదని రెండో పెళ్లి చేసుకున్నారు. ఆవిడకి పుట్టలేదు. మూడోసారైనా తగులుతుందనుకున్నా, తనకే పుట్టలేదు. ఆయన దగ్గర బాణం ఉంది కానీ దానికి పదును లేదురా.